ఈరోజు ఎడారి జిల్లా అనంతపురం జిల్లా అని జగనన్న గారు వస్తున్నారంటే జనాలు ఎక్కడ చూసిన బారులు తీరి వేలాదిగా తరలివచ్చారు. ఎందుకంటే జగనన్న గారు ప్రజల ఎంట ఉండారు, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఎక్కడున్నా జగనన్న ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడానికి ప్రజలను ఏ విధంగా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎడారి జిల్లాలో దాదాపు 45-50 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే జగనన్న గారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా గత అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో గత అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు రాష్ట్రంలో మీ తెలుగుదేశం పార్టీ మీద అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రైతులు భరోసా ఇస్తూ రుణమాఫీ చేస్తామని చెప్పి మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చారు. మీరు ఎక్కడ రుణాలు మాఫీ చేయలేదు ఇంతవరకు. అదేవిధంగా రైతన్నలు ఎక్కడ చూసిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా దాదాపు 50 మంది పైన ఆత్మహత్యలు చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చెప్పారు. అయినా కూడా దాని తర్వాత గట్టిగా మాట్లాడితే ఈ జిల్లాకు సంబంధించిన విప్గా కాలువ శ్రీనివాస్ గారు 5 మంది మాత్రమే అనంతపురం జిల్లా ఆత్మహత్యలు చేసుకుని ఒప్పుకున్నారు. ఆ రోజు మీరు 5 మంది ఆత్మహత్యలు ఒప్పుకుంటే మేము జిల్లా వ్యాప్తంగా తిరిగి దాదాపు 45 మంది పైన ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి నిర్ధారణ చేసి గట్టిగా మాట్లాడి జగనన్న గారు రైతులకు నేను భరోసా కల్పిస్తాను, ఈ ఆత్మహత్యలు ఒకటి మార్గం కాదు, మీకు నేను భరోసాగా ఉంటాను, నేను మీకు అండగా ఉంటాను, మీ కష్ట సుఖాలు నేను ముందు ఉంటానని చెప్పి ఒక భరోసా కల్పించడానికి అనంతపురం జిల్లా యాత్ర చేపడితే ఆ యాత్రను పూర్తిగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసిన తర్వాత రాత్రి ఆఘా మేఘాల మీద తప్పుడు జీవోలు తయారు చేసి గత సంవత్సరం జీవో తయారు చేసి ఇచ్చారు. ఎందుకంటే జగనన్న యాత్ర చేస్తున్నారనే భయం వాళ్ళలో ఎంత ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉందంటే వాళ్ళు చాలా భయపడారు. జగనన్న గారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తే చాలా మా పార్టీ పరిస్థితి అగోచర్యంగా ఉంటుంది. ఈ కష్టాల్లో ఉండే రైతులకు భరోసా ఇచ్చేందుకు జగన్ సార్ గారు యాత్ర చేపట్టారని చెప్పి ఆగా మేఘాల మీద ఈరోజు రైతులకు 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. ఒకటే కోరుకుంటున్నాం, ఈ జిల్లాలో ఎక్కడ చూసినా బోర్లలో దాదాపు 1000-1500 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితిలో రైతులు లక్షలు అప్పులు చేసి అప్పులు పాలైపోయి ఇంట్లో ఉండే వాళ్ళ సతీమణుల బంగారు కూడా తాకట్టు పెట్టి బోర్లు వేశారు. ఈరోజు వాళ్ళ బంగారు తాకట్టు ఏ విధంగా ఉందంటే ప్రతిరోజు పేపర్లో పెద్ద అక్షరాలు చూస్తున్నాం, వేలం పాట వేస్తున్నారు బ్యాంకర్లు అని చెప్పి. వేలం నిలపాలని చెప్పి కూడా మేము ప్రధాన బ్యాంకుల దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. అంటే ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా అనంతపురం జిల్లా పేరు చెప్పుకొని ఆయన ముందరికి వెళ్తుంటారు. ఏమంటే ఈ జిల్లా అంటే నాకు చాలా అభిమానం, ఈ జిల్లాలో పరిస్థితులు చూస్తే నాకు చాలా బాధ కలిగింది, ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడే ఇక్కడ రైతుల పరిస్థితులు చూసి చలించిపోయి నేను రుణమాఫీ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం. ఈ జిల్లా వాసులుగా ఏదో ఇంతగా చెప్పుకుంటారే మా జిల్లాకు ఏదైనా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారేమో, ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఈ జిల్లా రైతన్నలు ఆదుకుంటారని చెప్పి భావించాం. ఎక్కడ ఆదుకుంటారు మీరు మీ మంత్రులు కేవలం రాజధాని కోసం టూర్లు సింగపూర్, మలేషియా, జపాన్ అని చెప్పి సమయం వెల్లబుచ్చుతున్నారు. కానీ ఈ రైతన్నల గురించి మీరు పట్టించుకుంటున్నారా? మీరు ఎప్పుడు చూసిన రైతన్నల గురించి జిల్లాలో ఒక వ్యవసాయ ప్రాథమిక మిషన్ అని చెప్పి పెట్టారు. ఆ మిషన్ ద్వారా రైతులకు ఒరిగింది ఏమిటి? ఇంతవరకు ఒక్క పైసా కూడా ఈ జిల్లా రైతులకు ఎక్కడ న్యాయం చేసిన పాపాన పోలేదు. ఏదో 20% వేస్తానన్న ఆ డబ్బులు కూడా ఈరోజు రైతన్నలకు అందరికీ అడిగాం. ఈ గ్రామంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు వాళ్ళ డబ్బులు అకౌంట్లో పడలేదని చెప్పారు. అంటే కేవలం పాస్బుక్లు తీసుకొని, రేషన్ కార్డులు తీసుకొని, ఆధార్ కార్డులు తీసుకొని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, మీ సేవ చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటున్నారు తప్ప ఎక్కడ ఇంతవరకు బ్యాంకుల పరిస్థితులు చాలా దయనీయంగా పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు రైతన్నలు ఇంతమంది ఈరోజు జగనన్న వస్తున్నారంటే ఎక్కడ చూసినా బారులు తీరుతున్నారు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి జగనన్న మీరు భరోసా ఇవ్వడానికి మాకు వచ్చారు, మేము మీ వెంట మేము ఉండామని చెప్పి ఆయనకు జగనన్నకు అండదండలు మీ వెంట మేము నడుస్తాం, మీరు మా కోసం వస్తున్నారు కాబట్టి అని చెప్పి ఈ జిల్లా రైతులను కూడా స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము రుణమాఫీ చేసేసాము అని చెప్పి చాలాసార్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా స్వీట్లు పంచడం కూడా చూసాము. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇందుకు చాలా భిన్నంగా ఉంది. చాలామంది ఈరోజు తాగునీరు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా మీరు అనంతపూర్ జిల్లాలో చూస్తే
చాలామంది ఈరోజు తెలుగుదేశంని గెలిపించారంటే రుణమాఫీ చేస్తారని, అదేవిధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులు తమ ఇబ్బందులు తీరుతాయని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా ఓటు వేయడం జరిగింది, తెలుగుదేశంని గెలిపించడం జరిగింది. కానీ తెలుగుదేశం ఈరోజు రైతులకు చాలా ద్రోహం చేసింది. ఎందుకంటే రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పిన వాళ్ళు ఈరోజు 1.5 లక్ష చేస్తామన్నారు. ఆ 1.5 లక్షలో కూడా చాలామంది అంటే ఈరోజు 20% ఇస్తామన్నారు. ఆ 20% కూడా చాలామందికి ఈరోజు అందని పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి చాలామంది కూడా మహిళలు కూడా ఈరోజు మోసపోవడం జరిగింది. ప్రజలు చాలామంది కూడా ఈ అప్పుల బాధలు భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. చాలామంది చేసుకున్నారు కూడా. ఈరోజు ప్రజల గురించి పట్టించుకునే నాయకుడే లేడు, ఎవరూ లేరు. ఈరోజు నేనున్నాను ప్రజల కోసం అని చెప్పి ఎలక్షన్లు కాకపోయినా కూడా, ఎలక్షన్లు జరిగి కేవలం అంటే 9 నెలలు అవుతా ఉంది, అయినా కూడా నేనున్నాను అని చెప్పి ఈరోజు ప్రజల్లో ప్రతి ఇంటికి నేను వస్తాను, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతును కూడా నేను పరామర్శిస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నది వాస్తవము. మేము ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన చేయడం చూసాము. అది కూడా డ్వాక్రా రుణాలు లాగానో లేకపోతే రైతు రుణాలు లాగానో ఉత్తి మాటలే అని చెప్పి ప్రజలు నమ్మడం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. కష్టాల్లో ఉన్న రైతులకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి భరోసా కల్పించబోతున్నాడు? ఖచ్చితంగా ఇది వరకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పాదయాత్ర చేసినారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు అని చెప్పి తిరగడమే. ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఏదో ఒకటి అంటే ఈ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మేలు చేయక తప్పదని చెప్పి కూడా